హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. విజయవాడ ట్రిప్లో మేము సెకండ్ వెళ్ళిన ప్లేస్ ఉండవెల్లి కేవ్స్. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే అసలు మాటలు కూడా రావు, అంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. యాక్చువల్గా మాకు అసలుకి విజయవాడలో ఇలాంటి ప్లేస్ ఉన్న విషయమే తెలీదు. ఈ ప్లేస్కి రావడానికి బస్ స్టాండ్ నుంచైనా ఎక్కడి నుంచైనా మనం ఆటోకి అట్లా రావచ్చు. బస్సెస్ కూడా ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటి అనేది టైమింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. మేము వచ్చింది 1 డే ట్రిప్కి. మాకు టైం ఉండి బస్ స్టాండ్ నుంచి నియరెస్ట్ లొకేషన్స్లో ఏం బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయా అని గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ రికమెండ్ చేసింది ఈ ప్లేస్. వెళ్ళిన తర్వాత అర్థమైంది దీనికి ఇంత హిస్టరీ ఉందా అని. ఈ వీడియో ఫుల్ వర్క్ చూసి ఆ హిస్టరీ ఏంటో మీరు కూడా తెలుసుకోండి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇండియన్స్కి 25 రూపీస్, ఫారినర్స్కి 300 రూపీస్ ఉంది. ఎంట్రింగ్ వే అయితే గ్రీనరీతో నిండిపోయింది. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ప్లేస్ సూపర్గా ఉంది అనిపించింది. సో ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లోపలికి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లేస్ ని ఉండవెల్లి కేవ్స్ అంటారు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఇప్పట్లోది కానే కాదు, 6th 7th సెంచరీలోది, చౌలక్యలు ఉన్న టైంలోది అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాకో ఒకసారి ఆలోచించండి. ఆర్కిటెక్చర్ అట్లా ఉంది. మొత్తం కూడా స్టోన్తో చెక్కిన శిల్పాలు ఉన్నవి ఇక్కడ. ఓన్లీ విగ్రహాలే కాదు, ఈ ప్లేస్ మొత్తం కూడా రాయితో చెక్కినది. కాకపోతే కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది. కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పటికీ కూడా అలానే ఉన్నది. కొత్తగా ఏం రీబిల్డ్ కూడా చేయలేదు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. చూసారు కదా ఎలా ఉందో. లైట్ వేస్తే తప్ప ఏం కనిపించట్లేదు ఎట్లుంది ఏంటి అనేది. ఇంకా మనం సగమే చూసాము. మొత్తం కబ్బిలాలు కోతులతోటి నిండిపోయింది. లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ కొన్ని సీక్రెట్ రూమ్స్ కూడా ఉన్నాయి, అవి లాకేస్ ఉన్నవి, చూడటానికి లేదు. నేను ఈ కేవ్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్, థంబ్నెయిల్స్, కొన్ని ChatGPT అక్కడిక్కడ చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నిధి ఉంది అనేసి కొన్ని వీడియోస్ కూడా చేశారు. అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి క్లారిటీ కూడా లేదు. ఇక్కడ నిధి ఉంది, అది కూడా నాగబంధనం చేయబడి ఉందని కొన్ని మూవీస్లలో చూస్తాం కదా, ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట వీడియోస్. మీకు ఎవరికైనా దీని గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. మీతో పాటు మేము అందరం కూడా అసలు విషయం ఏంటనేది తెలుసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉన్నాయో. పింట్రెస్ట్లో కూడా ఉండవు ఇలాంటి డిజైన్స్, అట్లా చెక్కారనమాట విగ్రహాలు. అక్కడ నుంచొని ఈ లొకేషన్ చూస్తుంటే సూపర్ ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లు ఉందనమాట. సో 1 by 1 ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది డీటెయిల్స్ ఇక్కడ ఉన్నవి. 16వ శతాబ్దం వరకు ఇది రాజపోషణంలో ఉందంట. మొదటి అంతస్తుని స్తంభాల మండపం అంటారు. అంటే మనం వీడియో స్టార్టింగ్ లో చూసాం కదా అదనమాట. అది ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా కాలేదు. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి త్రిమూర్తులు ఉన్నారు. చేతితో చెక్కబడిన త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి అనంత పద్మనాభ స్వామి విగ్రహము చాలా పెద్దది ఉందన్నమాట. అసలు అది చూసి మేమైతే చాలా షాక్ అయ్యాము. మేము కూడా వీడియోలో చూపిస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. 4th ఫ్లోర్లో త్రికుట ఆలయం ఉన్నది. అది ఇంకా పూర్తిగా నిర్మాణం కూడా కాలేదంట. 4th ఫ్లోర్కి మనకి ఎంట్రీ లేదు చూడటానికి. ఈ శిల్పకళ ఆధారంగా ఈ గృహాలు చౌలుక్యుల కాలంలో దాన్ని చెప్పబడుతున్నాయి. చౌలుక్యుల తర్వాత మన ఇండియా పురాతత్వ సంస్థ వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ చేస్తూ టూరిస్ట్ ప్లేస్ లాగా చేంజ్ చేశారు. థర్డ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉందన్న కదా. సో చూడండి ఇక్కడ ఎంత పొడవుగా ఉందో. పడుకున్న విష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉంటుంది ఈ విగ్రహము. 22 అడుగుల గల ఏకశిల విగ్రహం ఇది. ఊలితో చెక్కి కూడా 1500 సంవత్సరాలు పైగా అవుతున్నా కూడా కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఈ దేవుని పాదాల దగ్గర నిలబడితే ఆటోమేటిక్గా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది నమ్ముతారంట. ఇక్కడున్న ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహమే శిల్పకళల్లో అత్యున్నత స్థాయి నైపుణ్యానికి ఒక ఉదాహరణ కూడా.
చూసారు కదా ఎలా ఉందో, ఒక్కొక్క అద్భుతం లాగా ఉన్నది విగ్రహము. వాటికి డిజైన్, డ్రెస్సింగ్, జ్యువెలరీ అవన్నీ కూడా ఎంత పర్టికులర్గా డిజైన్ చేసి అట్లా చెక్కారో. ఇప్పుడంటే పింట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా చేయాలంటే అందులో నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ అని వీడియోస్ చేస్తున్నాం. ఆ టైంలో ఇలాంటివన్నీ ఏం లేవు, అయినా కూడా వాళ్ళకి ఇంత టాలెంట్ ఉందో చూడండి. బయట నుంచి చూస్తే లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఈవినింగ్ టైంలో బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. మేము అనుకోకుండా ఈవినింగ్ టైంలోనే వెళ్ళాము. ఇక్కడికి రాజులు, ఋషులు రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళంట. అలా వచ్చినప్పుడు ఆడుకున్న గేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం కూడా వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి, మనకైతే అర్థం కావట్లేదు. బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు. తర్వాత ఇది హిందూ టెంపుల్గా కన్వర్ట్ అయిపోయింది. సో బౌద్ధకి సంబంధించినవి, మన హిందూస్కి సంబంధించినవి రెండు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. శిల్పాలైనా, లాంగ్వేజ్ అయినా అన్నీ కూడా. ఇక్కడ పద్మవ్యూహం కూడా ఉంది. సో ఇందులో నుంచి ఎలా బయటికి రావాలి ఏంటి అనేది మేము ఫ్రెండ్స్తో కలిసి కొద్దిసేపు అలా ఆడుకున్నాం. బాగా అనిపించింది మూమెంట్. సో ఇలా ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసామన్నమాట అనుకోకుండా. దీనివల్ల చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం అనిపించింది. మీరు విజయవాడ వెళ్ళినప్పుడు ఏ ప్లేస్ని విజిట్ చేయాలో అర్థం కాకపోతే ఉండవెల్లి కేవ్స్కి వెళ్ళండి. వితౌట్ ఎనీ డౌట్ ఉండవెల్లి కేవ్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటారు. చాలా పీస్ఫుల్ ప్లేస్ని, ఎన్విరాన్మెంట్ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఈవినింగ్ టైంలో అయితే లొకేషన్ ఇట్లా కనిపిస్తుంది. ఈ ప్లేస్ని విజిట్ చేసి మేము రిటర్న్ వెళ్ళే టైంలో కృష్ణా రివర్ దగ్గర ఆగి కొద్దిసేపు అలా ఉన్నామన్నమాట. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాము. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.